భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామనవమి వేడుకలకు సర్వం సిద్ధం చేశారు దేవాదాయ శాఖ అధికారులు. సీతారాముల కళ్యాణ వేడుకను చూసేందుకు 1,00,000 మందికి పైగా భక్తులు భద్రాచలం రానున్నారని తెలిపారు. దీంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కళ్యాణ వేడుకను చూసేందుకు మిథిలా స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు త్రాగునీరు, 20 లడ్డు ప్రసాదం కౌంటర్లు, 80 ముత్యాల తలంబ్రాల కౌంటర్లు, 23 ఉచిత చికిత్స కేంద్రాలు సిద్ధం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. దీంతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఇక జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ ఎప్పటికప్పుడు శ్రీరామనవమి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలు, సలహాలు చేస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. భక్తుల కోసం 200 క్వింటాల ముత్యాల తలంబ్రాలు, 2 లక్షల లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేశామన్నారు. ఈసారి మిథిలా స్టేడియంలో చల్లని వాతావరణం మధ్య భక్తులు కళ్యాణ వేడుకను చూసేలా ఫాగ్ మిస్టీని కొత్తగా చల్లని తుప్పర్ల వానను ఏర్పాటు చేశారని అధికారులు